అందరికీ నమస్కారము. ఫిష్ ముక్కలు అయితే ఇలాంటి రౌండ్గా ఉన్నవి తీసేసుకోవాలి. మధ్యలో ఓలు ఎక్కువ లేకుండా రెండు ఉన్నది తీసేసుకొని ఇంకా అవి కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. ఉప్పు, కారము, అల్లము, పసుపు. ఇందులో కొన్ని వేరే రకం కర్రీ వండాము. ఇప్పుడు వండే కర్రీ అయితే ఇంకా వేరే టేస్ట్ ఉంటుంది. ఇంకా దీంట్లోకి అయితే మనము కలిపి 1/2 అవర్ పక్కకు నానబెట్టేసుకొని ఈ కొంచెమే ఆయిల్ పోసాము. ఈ కొంచెం ఆయిల్లో అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, ఇలా 2 లవంగాలు, 2 ఇలాచీలు, పట్ట, సాజీర. ఇంకా ఇవి వేసిన తర్వాత అవి వేగినాక మనము సాజీర అయితే ఇంత వేసుకోవాలి, మంచిగా నలిచి. ఇంకా జీలకర్ర, మళ్ళీ కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి. ఇంకా దీంట్లో గరం మసాలాలు, బిర్యానీ అన్నం వండుకునే మసాలాలే వేసేసుకోవాలి. ఇవి మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు అయితే 4-5 కట్ చేసేసుకోవాలి. వేసేసుకొని ఉల్లిపాయ వేసేసుకోవాలి గరం మసాలాలు వేగగానే. ఇంకా ఈ ఉల్లిపాయ వేసినామంటే అటు ఇటు కలిపేసుకొని మనం కలిపి పెట్టిన చేప పీసులు వేసేసుకోవాలి. ఉల్లిపాయ వేగాలి అని చూడకూడదు. ఇంకా ఎంబటే కలిపి పెట్టిన పీసులు అయితే వేసేసుకోవాలి. ఇంకా ఇందులో రెండుగా కారం వేసి కలపలేదు. సాల్ట్ అయినా కారం అయినా కొంచెం తక్కువ, సగం కర్రీకి సరిపడా కలపకుండా సగం అయితే వేసి పీసులు కలిపి పెట్టేసాము. ఇంకా దీనికి ఇలా మనం ఒకసారి అయితే కొంచెం ఉడికిన తర్వాత తిప్పేసుకోవాలి. మెల్లగా నిదానంగా తిప్పుకోవాలి. ఇలా మంచిగా తిప్పుకోవచ్చు. చాలా బాగా ఉడికిపోతే అటుపక్క ఇటుపక్క ఎలాంటి తేడా రాకుండా కర్రీ బాగుంటుంది. ఇలా మనకు 2 వైపుల పీసు ఆయిల్లో వేగితేనే బాగుంటుంది అన్నట్టు చేపల కూర. కాకపోతే కొంచెం తిప్పరానోళ్ళకు కష్టమవుతుంది. పెద్ద గిన్నెలు పెట్టేసుకోవాలి, నిదానంగా తిప్పేసుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ కర్రీకి సరిపడా మనం ఉల్లిపాయ కూడా వేసాం కదా, కొంచెం కారము, సాల్టు, మళ్ళీ కొంచెం ఉడికిన తర్వాత కొద్దిగా అల్లం వేసేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఆ అల్లం కొంచెము మనము నూనె ఆయిల్లో అటు ఇటు కలిపేసుకుంటే సరిపోతుంది. బాగా చేపలన్నీ తిప్పనవసరం లేదు. ఇంకా ఇలా ఉన్నప్పుడే మనం కొంచెం చింతపండు రసం వేసేసుకోవాలి. పులుపుని బట్టి చింతపండు రసం వేసుకోవాలి. బాగా నీళ్ళు వేయకూడదు, కొంచెం తక్కువ వేసుకోవాలి. పులుసు కూరకి వేసినట్టు దీంట్లో బాగా పులుసు లాగా చేయకూడదు. మనం కొంచెం తగ్గించి వేసేసుకోవాలి. పులుసు అయితే తగ్గట్టు ఉండాలి. చింతపులుపు మనం పులుసు తక్కువ పోసేసుకోవాలి. మంచిగా ఉడికిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా మనం గరం మసాలాలు వేసాం కదా, చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఈ చేపల కూర టేస్టే డిఫరెంట్ ఉంటుంది. ఇంకా ఇలా మనం పీసులు మళ్ళీ తిప్పనవసరం లేదు. కడాయి బట్టి గుండ్రగా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఉడుకుతూ ఉంటే తిప్పేవాళ్ళు ఒప్పుకుంటే మళ్ళీ అటు కూడా తిప్పేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆయిల్లోనే 2 పక్కల వేగిపోయినాయి. ఇంక ఈ పులుసులో అటు ఇటు మసులుతూ ఉంటుంది. ఇలా కొంచెం నిదానంగా తిప్పుకుంటే సరిపోతుంది. ఇంకా దీన్ని కూడా దగ్గర పడేదారకు ఇలా లూజ్గా మనకు పీసులు ఇలా తిరిగేటట్టు పోసేసుకోవాలి. ఇదైతే దగ్గరికి కావాలి, బాగా పులుసు ఎక్కువ ఉండకూడదు. ఇంకా ఇలా ఉడికిపోతూ ఉంటాయి పీసులు అయితే. దీంట్లో మనము కొంచెం పైన కొంచెం ధనియా పొడి వేసుకొని కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇంకేం వేయనవసరం లేదు. మెంతులు ఇట్లా వేసుకోకూడదు. ఇంకా ఈ కర్రీ వేరే కాబట్టి మనం గరం మసాలాలు వేసి వండుతున్నాం కదా, బిర్యానీ టేస్టు, కర్రీ స్మెల్ అలానే ఉంటుంది, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. మనకి ఈ రకంగా అయితే కర్రీ మసిలిపోయింది, దగ్గరికి కూడా వచ్చేసింది. అప్పుడు మనం పోసినంత పులుసు అయితే లేదు. ఇంక ఇట్లా మనం ధనియా పొడి వేసుకోవాలి. ఇలా అయినాక కొంచెం పైన కొత్తిమీర చల్లి వేసుకుంటే టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. పులుసు కన్నా గ్రేవీ గుజ్జు. ఈ కర్రీ మనము తెల్ల రైస్లోనైనా బగారన్నంలోనైనా కలుపుకున్నామంటే మంచిగా అందులో కలిసిపోతుంది. బిర్యానీ స్మెల్ లాగానే వచ్చేస్తుంది. నేను పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.